నేను డాక్టర్ శ్యామ్ సుందర్, ఫిజికల్ థెరపిస్ట్. ఈరోజు టాపిక్ ఫ్లాట్ ఫుట్. సో ఫ్లాట్ ఫుట్ ఎందుకు వస్తుంది? సో ఫ్లాట్ ఫుట్ వచ్చినప్పుడు చేయాల్సిన ఎక్సర్సైజ్, ఫ్లాట్ ఫుట్ కు సంబంధించిన మనము స్ప్లింట్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఫ్లాట్ ఫుట్ ను మనం ప్లస్ ప్లానస్ అని కానీ ఫారెన్ ఫ్లోట్ అని కానీ అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లాట్ ఫుట్ రావడానికి మెయిన్ ఏంటంటే మన పాదంలో మనకు ఆర్చెస్ అనేది ఉంటాయి. ఒకటి ట్రాన్స్ఫర్స్ ఆర్చ్ అనేది ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్స్ ఆర్చ్ అనేది కాలి యొక్క బొటన వేలు నుంచి కాలి యొక్క చిటికెన వేలు వరకు, అంటే ఫస్ట్ గ్రేటర్ టో నుంచి లిటిల్ టో వరకు ఉండే ఆ ఏరియాలో ట్రాన్స్ఫర్స్ ఆర్చ్ అనేది ఉంటుంది. లాంగిట్యూడినల్ ఆర్చెస్ అనేది టూ ఉంటాయి. ఒకటి మీడియల్ లాంగిట్యూడినల్ ఆర్చ్ అండ్ రెండవది లేటరల్ లాంగిట్యూడినల్ ఆర్చ్ అంటారు. ఈ మీడియల్ లాంగిట్యూడినల్ ఆర్చ్ అనేది బిగ్ టో నుంచి, అంటే బొటన వేలు దగ్గర నుంచి, కాలి యొక్క బొటన వేలు నుంచి మెడిమ వరకు ఉండేదాన్ని మీడియల్ లాంగిట్యూడినల్ ఆర్చ్ అంటారు. కాలి చిటికెన వేలు దగ్గర నుంచి మెడిమ వరకు ఉండేదాన్ని లేటరల్ లాంగిట్యూడినల్ ఆర్చ్ అంటారు. సో ఇవి మనకు ఆర్చెస్ అనేది ఉంటాయి. ఈ ఆర్చెస్ ఏంటంటే మనకు మన బాడీ యొక్క వెయిట్ ను ఇది జస్ట్ లైక్ ఒక స్ప్రింగ్ లాగా వర్క్ చేస్తుంది. ఈ స్ప్రింగ్ లాగా వర్క్ చేస్తుంది కాబట్టి మన గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ ను ఈ ఆర్చెస్ అనేది మనం తగ్గిస్తుంది. సో ఇక్కడ ఇది ఏంటంటే ఈ ఆర్చెస్ ఉండడం వల్ల అంటే మనం వాకింగ్ చేసినప్పుడు కానీ జాగింగ్ చేస్తున్నప్పుడు కానీ ఫుట్ లో మనకు ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. సో ఈ ఆర్చెస్ మనకు కరెక్ట్ గా ఉంటే గనక మనకు నీ మీద కానీ ఫుట్ మీద తర్వాత బ్యాక్ మీద అనేది లోడ్ ఈక్వల్ గా మనకు బ్యాలెన్స్ గా ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా ఈ ఫ్లాట్ ఫుట్ కండిషన్స్ లో అంటే మీడియల్ ఆర్చ్ అనేది ఫ్లాట్ గా గ్రౌండ్ కు టచ్ అవుతున్నారు దాన్ని, అప్పుడు ఏంటంటే ఆర్చ్ అనేది డెవలప్మెంట్ చిన్నపిల్లలలో 6 years తర్వాత నుంచి ఆర్చెస్ అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతాయి. కొందరిలో పెద్దవాళ్ళలో ఆర్చ్ అనేది కంప్లీట్ గా లాస్ అయి ఉంటుంది, లేదా కొందరిలో ఆర్చ్ అనేది పార్షల్ గా డెవలప్మెంట్ అయి ఉంటుంది. సో పార్షల్ గా డెవలప్మెంట్ అయిన వాళ్ళలో ఏంటంటే మనము పడుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ మైల్డ్ గా మనకు ఆర్చ్ అనేది కనిపిస్తుంటుంది. సో మనము వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ స్టాండింగ్ చేసినప్పుడు కానీ ఆర్చ్ అనేది లాస్ అయిపోయి ఫుట్ ఫ్లాట్ గా అనేది అనిపిస్తుంటుంది. సో చిన్నపిల్లలలో ఆర్చెస్ అనేది 6 years తర్వాత నుంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంటుంది. కొందరిలో పెద్దవాళ్ళలో కొంతమందిలో ఆర్చ్ అనేది పార్షల్ గా డెవలప్మెంట్ అయి ఉంటుంది, కొందరిలో కంప్లీట్ గా ఆర్చ్ అనేది ఉండదు. సో పార్షల్ గా డెవలప్మెంట్ అయిన వాళ్ళలో ఎక్కువగా ఏంటంటే వాకింగ్ చేసేటప్పుడు స్టాండింగ్ ఉన్నప్పుడు మీడియల్ సైడ్ అనేది లోపల సైడ్ అనేది పూర్తిగా ఫ్లాట్ అనేది వస్తుంది. మామూలుగా కూర్చున్నప్పుడు వాళ్ళకి మైల్డ్ గా ఆర్చెస్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఆర్చ్ లాస్ కావడానికి మెయిన్ రీజన్స్, ఆర్చ్ లేకపోవడానికి ఫ్లాట్ ఫుట్ రావడానికి మెయిన్ రీజన్ అనేది ఎక్కువ శాతం అనేది జీన్స్ వల్లనే ఇది వస్తుంటుంది. సో దీని వల్ల ఫ్లాట్ ఫుట్ వలన అనేది ఎక్కువగా ఒబెసిటీ కండిషన్స్ లో కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ కండిషన్స్ లో కానీ, సెరిబ్రల్ పాలసీ కండిషన్స్ లో కానీ, టెండో అకిలిస్ మజిల్ అనేది ఇంజూర్ అయిన కండిషన్స్ లో కానీ ఈ ఫ్లాట్ ఫుట్ అనేది ఎక్కువగా చూస్తుంటాం మనము. దీనికి ఫ్లాట్ ఫుట్ రావడం వల్ల వచ్చే సిమ్టమ్స్ ఎక్కువగా ఉండడం ఏంటంటే లెగ్ లో క్రాంప్స్ అనేది వస్తుంటుంది, అంటే కాఫ్ మజిల్ అనేది పట్టేసేస్తుంటుంది. అలాగే కాఫ్ మజిల్ బాగా టైట్నెస్ ఉండడం, పెయిన్ ఉండడము, నమ్నెస్ రావడం అనేది జరుగుతుంటుంది. సో వీళ్ళు ఏంటంటే వాకింగ్ చేసేటప్పుడు కూడా గేట్ అనేది మారుతుంటుంది. అంటే కొంచెం వాళ్ళు నొప్పి వలన ఏంటంటే అడుగు తీసి అడిగేసేటప్పుడు ఏంటంటే కొంచెం కుంటుతున్నట్లు కానీ అనేది వస్తుంటుంది. సో దీనికి మనకు లైవ్ ఎగ్జాంపుల్ అనేది నేను చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ కు ఫ్లాట్ ఫుట్ అనేది ఎలా ఉంటుంది, ఏ ఆర్చెస్ ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తాను. దీనికి తర్వాత సంబంధించిన ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలి, దీనికి ఫ్లాట్ ఫుట్ ను వల్ల మనకు అగ్రివేట్ పెయిన్స్ అనేది ఇదర్ నీ పెయిన్ కానీ, యాంకిల్ కానీ, బ్యాక్ పెయిన్ ఎలాగా రాకోకుండా మనం ఎలా కేర్ తీసుకోవాలి అనేది నేను ఒబెసిటీ పేషెంట్స్ లో ఎక్కువగా నీ పెయిన్స్ అట్ ద సేమ్ టైం బ్యాక్ మీద కూడా లోడ్ అనేది ఎక్కువగా పడుతుంటుంది. సో వీళ్ళకి ఏంటంటే మనము ఈ ఫ్లాట్ ఫుట్ ను కంప్లీట్ గా మనము రికవర్ అనేది చేయలేము. సో ఇక్కడ ఏంటంటే మనము కొంచెం ఆ స్ట్రెచెస్, సోల్ మజిల్ అనేది ఉంటుంది, సోల్ కు ఈ మన స్ట్రెచెస్ ప్లాంటర్ ఫేషియాను స్ట్రెచెస్ చేసుకోవడము, ఆ స్ట్రెంథనింగ్ చేసుకోవడము, తర్వాత కాఫ్ మజిల్ స్ట్రెచెస్ ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ మజిల్ అనేది మనము ఆ ఆర్చెస్ అనేది స్లోగా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు.
అలాగే ఏంటంటే మనం అది ఇంకా నెక్స్ట్ ఫర్దర్ అనేది మిగతా జాయింట్ మీద ఎఫర్ట్ పట్టుకోకుండా మనకు ఇన్సోల్ అనేది ఉంటుంది. మీడియల్ ఆర్చ్ సపోర్ట్ తో ఇన్సోల్ అనేది ఉంటుంది. సో ఈ ఇన్సోల్స్ వాడడం వల్ల సపోర్ట్ ఎయిర్స్ వాడడం వల్ల ఎక్కువగా మనకు ప్రీవియస్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ వెయిట్ అనేది యాంకిల్ మీద కానీ నీ మీద కానీ తక్కువగా పడే విధంగా ఈ డివైస్ ఇవి స్ప్రింట్స్ అనేది పెట్టుకోవడం వల్ల స్ట్రెయిన్ అనేది ఉండదు. ఫ్లాట్ ఫుట్ పేషెంట్. సో ఇక్కడ మనకు దీనిలో ఆర్చెస్ అనేది ఎక్కడ ఉంటాయి, ఫ్లాట్ ఫుట్ అంటే ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇది యాక్చువల్గా ఈ చిటికెన వేల దగ్గర నుంచి ఈ బొటన వేలు ఉండేదాన్ని ఏమిటంటే ట్రాన్స్వర్స్ ఆర్చ్ అనేది అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేదాన్ని లేటరల్ లాంగిట్యూడినల్ ఆర్చ్ అంటారు. ఇలా ఉంటుంది, ఇలాగా లేటరల్ లాంగిట్యూడినల్ ఆర్చ్ అని ఉంటుంది. తర్వాత ఇక్కడ గ్రేట్ టో నుంచి ఇక్కడ హీల్ వరకు ఉండేదాన్ని మీడియల్ లాంగిట్యూడినల్ ఆర్చ్ అంటారు. సో ఇవి మనకు ఇలాగా ట్రయాంగిల్ లాగా ఆర్చెస్ అనేది ఉంటాయి. సో ఇక్కడ ఈ ఆర్చెస్ అనేది మనం ఉండడం వల్ల ఏంటంటే ఈ గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ అనేది నేను ఇందాక చెప్పినట్లు అవి మన బాడీ యొక్క వెయిట్ ను అబ్జర్వ్ చేసుకొని మనం వాకింగ్ చేసేటప్పుడు లేదా రన్నింగ్ చేసేటప్పుడు ఇవి ఫ్లెక్సిబుల్ గా ఉండి మనకు లోపల ఉండే సాఫ్ట్ టిష్యూ కానీ బోన్ మీద కానీ ఎక్కువ ప్రెషర్ లేకోకుండా మన బాడీ వెయిట్ ను ఇవి షాక్ అబ్జర్వర్స్ లాగా వర్క్ చేసి మన బాడీని మన జాయింట్స్ ని హెల్తీగా ఉంచడానికి ఉంచుతాయి. సో ఇక్కడ ఏంటంటే మనము ఈ అబ్బాయికి ఫ్లాట్ ఫుట్ ఉన్నప్పుడు ఇలా పెట్టుకోమా. సో ఈ అబ్బాయికి ఏంటంటే ఫ్లాట్ ఫుట్ అనేది ఈ రైట్ సైడ్ అనేది ఫాస్ట్ గా డెవలప్మెంట్. ఇందాక చెప్పాను కదా, ఇది ఫ్లాట్ ఫుట్ అనేది ఇలాగ ఉంటుంది ఈ అబ్బాయికి అనేది. రైట్ లెగ్ అనేది పార్షల్ గా ఉంది. అండ్ లెఫ్ట్ లెగ్ పెట్టాం, లెఫ్ట్ లెగ్ ఇక్కడ లెఫ్ట్ లెగ్ కు ఇక్కడ ఆర్చ్ అనేది కంప్లీట్ గా లాస్ అయిపోయింది. ఇక్కడ ఫుల్ ఫ్లాట్ అయిపోయింది. ఇందాక రైట్ లెగ్ కి ఏంటంటే ఈ అబ్బాయికి పార్షల్ గా ఆర్చ్ అనేది డెవలప్మెంట్ అయింది. ఈ లెఫ్ట్ లెగ్ కు మాత్రం కంప్లీట్ గా ఆర్చ్ అనేది ఫుట్ ఫ్లాట్ గా ఉంది. సో ఇక్కడ నార్మల్ ఫుట్, ఇక్కడ ఫ్లాట్ ఫుట్ డిఫరెన్సియేషన్ చూడండి. సో నార్మల్ ఫుట్ ఉన్నప్పుడు ఏంటంటే మన ఫుట్ అనేది ఇలా ఆర్చ్ అనేది ఉంటుంది, మీడియల్ సైడ్ అనేది ఇలా ఆర్చ్ కనిపిస్తుంటుంది. సో ఇలా ఉంటుంది. ఇది మనకు కంప్లీట్ గా ఆర్చ్ సపోర్ట్ అనేది ఉన్నట్లు. సో ఈ పేషెంట్ కి ఏంటంటే ఆర్చ్ అనేది ఎక్కడా కూడా లేదు. ఇది డిఫరెన్షియేషన్ అనేది. ఆర్చ్ ఫ్లాట్ ఫుట్ అంటే ఏంటి, నార్మల్ ఫుట్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో మీకు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇలా ఉన్న కండిషన్స్ లో ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం అంత ప్రెషర్ అంతా కూడా ఏంటంటే ఈ యాంకిల్ జాయింట్ మీద పడుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నీ మీద కూడా ఎక్కువ ప్రెషర్ అనేది పడుతుంటుంది. ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఏంటంటే ఈ కాఫ్ మజిల్ ఇలా అనుకోమా, కొంచెం ముందుకు రా, కొంచెం ముందుకు జరుగు, ఇలా పైకి అనుకో. ఇక్కడ టెండో ఎక్లిస్ అనేది ఉంటుంది. ఎక్కువగా అనేది ప్రాబ్లం అనేది ఈ టెండో ఎక్లిస్ మీద స్ట్రెయిన్ అవుతుంటుంది. సో ఈ ఫ్లాట్ ఫుట్ ఉండే కండిషన్స్ లో ఎక్కువగా ఈ టెండో ఎక్లిస్ మీద ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ యాంకిల్ జాయింట్ కూడా ఏంటంటే ఇలాగా స్ట్రైట్ గా ఉండదు. సో ప్రెషర్ అంతా ఒక వైపుకు అనేది టిల్ట్ అయి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే యాంకిల్ జాయింట్ మీద స్ట్రెయిన్ వస్తుంది, అలాగే కాఫ్ పెయిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ కొంచెం ఇలాగే క్రానిక్ కండిషన్స్ లో ఏంటంటే ఎక్కువగా అనేది నీ మీద కూడా పెయిన్ అనేది వస్తుంటుంది. ఫ్లాట్ ఫుట్ కు ఎక్సర్సైజ్. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇలాగా వేలు మర్చుకొని ఇలా ఫ్రీగా వదిలేసేసాలి. ఇలాగ ఒక 10 times అనేది చేసుకోవాలి. సెకండ్ ఎక్సర్సైజ్ లో ఇలాగా ఫింగర్స్ లోపల కనుక్కొని 10 seconds హోల్డ్ చేసేసి మళ్ళీ వదిలేసేసేయాలి. ఇలాగా 10 seconds హోల్డ్ చేసి వదిలేసారు. ఇది మనం సిట్టింగ్ లో అయినా చేయొచ్చు, స్టాండింగ్ లోనే చేయొచ్చు. ఏది కంఫర్టబుల్ గా ఉంటే ఆ పొజిషన్ లో అనేది ఈ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అండ్ థర్డ్ ఎక్సర్సైజ్ ఇలాగా బొటన వేలు పైన చేతులు పెట్టుకొని ఇది మెడెం కింద పెట్టుకొని ఇలాగా స్ట్రెచ్ చేసేసి వదిలేసేయడం. మళ్ళా ఇలాగా స్ట్రెచ్ చేసేసి వదిలేయడం. ఇది థర్డ్ ఎక్సర్సైజ్. ఫోర్త్ ఎక్సర్సైజ్ ఇది కూడా 10 seconds అనేది హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఈ విధంగా మనము స్ట్రెచ్ చేయడం వల్ల అంటే ఈ ప్లాంటర్ ఫేషియా మజిల్స్ అంతా కూడా స్ట్రెచ్ వస్తుంది. సిక్స్త్ ఎక్సర్సైజ్ ఇది స్టాండింగ్ లో చేయాలి. సో ఇది టాప్ ఎక్సర్సైజ్. టాప్ ఎక్సర్సైజ్ అంటే వేళ్ళు అనేది పాదం నుంచి పైకి ఇట్లా గ్రౌండ్ నుంచి ఇట్లా పైకి అనేసి మళ్ళా స్లోగా కింద తీసుకోవాలి.
ఇలాగా 10 టైమ్స్ అనేది చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇందాక చెప్పినట్టు ఆ ప్లాంటర్ ఫేషియా మజిల్స్ అన్ని కూడా స్ట్రెచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ కాఫ్ మజిల్ కూడా స్ట్రెచ్ వస్తుంది. పిక్క కండరం ఉంటుంది కదా, కాఫ్ మజిల్ కూడా స్ట్రెచ్ అనేది వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఒక 10 టైమ్స్ అనేది అప్ అండ్ డౌన్ అనేది అలా చేయాలి. నెక్స్ట్ పైకి అనుకొని 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఇలాగా ఇప్పుడు మీకు వ్యూ పరంగా నేను ఒక సింగిల్ లెగ్ మాత్రమే చూపిస్తున్నాను. సో 2 లెగ్స్ కూడా అలాగా మనము ఒక హ్యాండ్ తో సపోర్ట్ తీసుకొని రెండు లెగ్స్ కూడా ఈ పొజిషన్ లో మనం సపోర్ట్ తీసుకొని ఇలాగా 10 టైమ్స్ అనేది చేసుకుంటే బెటర్ గా ఉంది. ఒకవేళ 10 టైమ్స్ ఆ పొజిషన్ లో చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, 2 కాళ్ళు అన్నప్పుడు ఏంటంటే ఒక కాలు అనేది రిలాక్స్ పొజిషన్ లో పెట్టుకొని ఒక కాలు మాత్రమే ఈ పొజిషన్ లో ఒకటి చేయండి. సో ఇది టో ఆఫ్ ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ హీల్ ఆఫ్ ఎక్సర్సైజ్. హీల్ ఆఫ్ ఎక్సర్సైజ్ లో ఈ విధంగా 2 పాదాలు చేసేటప్పుడు ఏంటంటే ఈ విధంగా చేయాలి. లేదా 2 పాదాలు చేయడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏంటంటే ఒక కాలు వెనక్కి పెట్టుకొని ఒక కాలు మాత్రమే ఈ పొజిషన్ లో చేసుకోవాలి. ఈ పొజిషన్ లో జనరల్ గా చాలా మంది ఏం చేస్తుంటారంటే నీ అనేది బెంచ్ చేస్తుంటారు. ఈ నీ అనేది బెంచ్ చేయకూడదు. నీ బెంచ్ చేయను, ఇందాక నీ బెంచ్ చేసావు కదా, ఈ పొజిషన్ లో అనేది నీ బెంచ్ చేసి చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ స్ట్రెచ్ అనేది తెలియదు. సో ఎప్పుడే కానీ నీ బెండ్ చేయకోకుండానే స్ట్రైట్ గా మనం చేసుకోవాలి. 2 కాళ్ళు ఒకటి సత్యమో 2 కాళ్ళు ఈక్వల్ గా పెట్టుకొని ఇక్కడ ఇది మనము నీ అనేది బెండ్ కాకుండా స్ట్రైట్ గా అనేది చేయాలి. ఈవెన్ మనం 2 లెగ్గులు చేస్తున్నప్పుడు పెయిన్ వస్తుంది అన్నప్పుడు మనం బ్యాక్ సపోర్ట్ తీసుకొని హ్యాండ్ తో మనం సపోర్ట్ తీసుకొని బెండ్ కాకుండా నీస్ అనేది ఈ పొజిషన్ చేయడం వల్ల ఏంటంటే కాఫ్ మజిల్ అలాగే ఈ హీల్ దగ్గర ఉన్న ప్లాంటర్ ఫేషియా మజిల్ స్ట్రెచ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ టెన్నిస్ బాల్ ను వేళ్ళ కింద ఫస్ట్ కాలు వేళ్ళ కింద పెట్టుకొని అలాగా సర్కిల్స్ అనేది ఒక 10 టైమ్స్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ ఆ టెన్నిస్ బాల్ ను కింది భాగంలో అలాగా మీడియం లోపల మధ్య భాగంలో అలా పెట్టుకొని 10 టైమ్స్ అనేది రొటేట్ చేయాలి. దీనివల్ల ఏంటంటే ఆర్చెస్ అనేది స్టిఫ్నెస్ అనేది రిలీజ్ అవుతుంది.